ప్రజలందరికీ అందుబాటులో ఉచితంగా ఇసుక అందించాలన్న ప్రభుత్వ ఆకాంక్ష క్షేత్రస్థాయిలో నెరవేరటం లేదు. అపార ఇసుక నిల్వలకు నిలయమైన గోదావరి నదిలో ఇసుక తవ్వకాలు ముమ్మరంగా సాగుతున్నా ప్రజలకు మాత్రం సునాయాసంగా దొరకటం లేదు. ట్రాక్టర్లు, లారీలు, ఇతర వాహనాల్లో ఇసుకను అవసరాలకు తీసుకెళ్లొచ్చు అన్న ప్రభుత్వ నిర్ణయానికి స్థానికంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు తూట్లు పొడుస్తున్నారని విమర్శలొస్తున్నాయి. గోదావరి తీరంలో ఇసుక తవ్వకాలు, రవాణాపై తాజా పరిస్థితిని మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. ప్రజలకు పారదర్శకంగా సరసమైన ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానంలో ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది. అపార నిల్వలున్న గోదావరి తీరంలో ఇసుక తవ్వకాలు చాలా ప్రభుత్వం కనుసన్నల్లో, అధికార యంత్రాంగం కనుసన్నల్లోనే జరుగుతున్నప్పటికీ సాధారణ ప్రజలకు మాత్రం ఇసుక ఇంకా ఇప్పటికీ ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. గోదావరి తీరంలో రాజమహేంద్రవరంలో బోట్స్మన్ సొసైటీల ద్వారా ఇసుక తవ్వకాలు జరుగుతాయి. వేల సంఖ్యలో ఇక్కడి స్థానికుల జట్టు కూలీలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఇసుక గోదావరిలో మునిగి పడవల ద్వారా ఒడ్డుకు చేరుస్తారు. ఇక్కడి నుంచి లారీల్లో నింపి వినియోగదారులు గమ్యస్థానాలకు ఇసుక సరఫరా చేస్తుంటారు. ఈ విధానంలో ఇప్పటి వరకు కూడా అధిక ధరలకే ఇసుక సాధారణ ప్రజలకు దొరికింది. చాలా వరకు డిమాండ్ నెలకొన్న పరిస్థితుల్లో ఇసుకను కొరతగా సృష్టించి కూడా అధిక ధరలకే విక్రయించారు. ఇప్పుడిప్పుడైతే క్రమంగా ఇసుక ధరలు తగ్గుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నిర్మాణం ఇంకా ఊపందుకోకపోవటం, తవ్వకాలు ఇసుక గోదావరి నుంచి కూడా అధిక నిల్వలు ఒడ్డుకు చేరుస్తుండటంతో కొంత మేర డిమాండ్ తగ్గింది. అయితే నేరుగా రేవుల వద్దకు వచ్చి ఎక్కడా కూడా సొంతంగా తీసుకెళ్లే పరిస్థితి మాత్రం అయితే ఏమాత్రం లేదనే చెప్పాలి. అధికార యంత్రాంగం ఒక్కొక్క నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులతో పాటు కొంతమంది అనుచర గణమంతా ఇసుక విధానాన్ని తమ చెప్పు చేతుల్లోకి తీసుకొని వారి కనుసన్నల్లోనే ఈ కార్యక్రమం అంతా కూడా నడిపిస్తున్న పరిస్థితి. దీనిపై విమర్శలు వచ్చాయి, ఆరోపణలు కూడా వెల్లువెత్తి వచ్చాయి. అయితే అధికారులు కొంతమేర దాన్ని సరిచేసేందుకు కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఫలితాలు రాలేదనే చెప్పాలి. పారదర్శకంగా ఇసుక విధానం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎవరూ కూడా నేతలు ఉచిత ఇసుక విధానంలో ఏలు పెట్టొద్దు, ఏమాత్రం ప్రజలకు అసౌకర్యానికి గురి చేయొద్దు, చాలా కఠినంగా వ్యవహరిస్తారని ఆయన పదే పదే కూడా హెచ్చరికలు జారీ చేశారు. అపార రాష్ట్రంలోనే అత్యధికంగా ఇసుక నిల్వలున్న గోదావరి తీరంలో మాత్రం ఇసుక ఇప్పుడైతే చాలా ఎక్కువగా లభ్యమవుతోంది. దూర ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి తరలించేందుకు అధికారులు పూర్తి చర్యలు తీసుకున్నారు. అయితే నేతల ఒత్తిళ్లకు మాత్రం అధికారులు ఎప్పటికప్పుడు తలగ్గుతున్నారన్న విమర్శలే ఉన్నాయి. అట్లాగే ప్రతిష్టాత్మకమైన గోదావరి వంతెనల వద్ద కూడా డ్రిడ్జింగ్ల ద్వారా ఇసుక తవ్వేశారు అనేది ఆరోపణలు రావటం, కొన్ని చోట్ల అధికారులు కూడా బోట్లను సీజ్ చేయడం కూడా రాజమహేంద్రవరం గోదావరి తీరంలో చోటు చేసుకుంది. అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చాలా రోజుల వరకు అక్కడ హరిత ట్రిబ్యునల్ నిబంధనలకు అనుగుణంగా అక్కడ ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు. కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం, రావులపాలెం మండలాల్లో ఇసుక ప్రభుత్వం అధికారికంగా తవ్వకాలకు జిల్లా యంత్రాంగం అక్కడ అనుమతి ఇచ్చింది. అక్కడ కూడా పూర్తి స్థాయిలో నేతల కనుసన్నల్లోనే ఇసుక సరఫరా అవుతోంది. అట్లాగే మండపేట నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోనే అతిపెద్ద ఇసుక ర్యాంపుల్లో ఒకటైన జొన్నాడు ఇసుక ర్యాంపునికి ఇంకా ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వలేదు. కానీ యథేచ్ఛగా ఇసుక అక్కడి నుంచి అయితే తరలిపోతున్న పరిస్థితి మాత్రం ఉంది. పి గన్నవరం నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. కొన్ని చోట్ల అనుమతి ఇవ్వకపోయినా కూడా సొంతంగా బాటలు వేసి ఇసుక తరలించేందుకు చేసిన ప్రయత్నాలను అధికారులు కొంతమేర అడ్డుకున్నప్పటికీ రాత్రి వేళల్లో ఇసుక మాత్రం లారీలో తరలిపోవటం మాత్రం జరుగుతూనే ఉంది. రాజమహేంద్రవరం నగరం, గ్రామీణ ప్రాంతాలతో పాటు కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పూర్తి స్థాయిలో వివిధ ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా ఇసుక వినియోగానికి ఇంకా అందుబాటులోకి రావాలంటే దీంట్లో ఉన్న లోటుపాట్లు మాత్రం సరిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు మాత్రం నేరుగా ఇసుక రేవుల వద్దకు వచ్చి తీసుకెళ్లే పరిస్థితి మాత్రం ఏ ప్రాంతంలోనూ కూడా కనిపించడం లేదు. ఏదో ఒక మధ్య దళారిని, మధ్య వ్యక్తిని, లేదంటే టాపీ మేసర్ల దగ్గర నుంచి లారీ యజమానుల వరకు కూడా ఎవరో ఒకరిని సంప్రదించే ఇసుక ఇంటికి చేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ బోట్స్మెన్ సొసైటీలు ఇసుక అయితే ఒడ్డుకు చేరుస్తున్నారు, కానీ ప్రజలకు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో
స్థాయిలో అందుబాటులోకి వెళ్ళటం లేదు. దీన్ని ప్రభుత్వం బోట్స్మెన్ సొసైటీలని రెన్యువల్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎగువన సీతానగరంతో పాటు దిగువన రాజమహేంద్రవరం దిగున వేమగిరి బుర్రిలంక ప్రాంతాల్లో అయితే ఇసుక అక్కడి నుంచి తరలిపోతోంది. కాకినాడ జిల్లాకు కూడా రాజమహేంద్రవరమే ప్రధానమైన ప్రాంతం. ఇక్కడి నుంచి ఇసుక తరలిస్తున్నారు. అట్లా సీతానగరం మండలంతో పాటు బుర్రిలంక వద్ద నుంచి కూడా విశాఖ ప్రాంతానికి వెళ్తోంది. ఏదైతే సాధారణ మధ్యతరగతి ప్రజలు ఇళ్ల నిర్మాణం చేపట్టుకునే వారికి మాత్రం ఇసుక ఇంకా పూర్తి స్థాయిలో పారదర్శకంగా అందాల్సిన అవసరం అయితే ఉంది. అట్లాగే కొంతమంది రియల్ ఎస్టేటు బిల్డర్లు, అపార్ట్మెంట్లు నిర్మించే బిల్డర్లు కూడా వాళ్ళ నుంచి ఒక ఆవేదన అయితే వ్యక్తం అవుతోంది. ఇసుక కొనుగోలు చేస్తున్నాం, దానికి సంబంధించి బిల్లులు ఇవ్వటం లేదు, దీనివల్ల మాకు తీవ్రమైన ఇబ్బంది, బిల్లులు ఖర్చు చూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఎక్కడా కూడా అధికార యంత్రాంగం బిల్లులు ఇవ్వటం లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. దీంట్లో ఉన్న లోటుపాట్లను ప్రభుత్వం సరిచేసి ప్రజలకు మరింత పారదర్శకంగా సరసమైన ధరలకు ఇసుకను అందించాల్సిన పరిస్థితి అయితే ఉంది. గోదావరి తీరం రాజమహేంద్రవరం నుంచి కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.